ఒక బాధాకరమైన అంశం ఏంటంటే, ఫ్యాక్షనిజానికి, రౌడీయిజానికి ఫుల్ స్టాప్ పెట్టిన ఒక్క మగాడు చంద్రబాబు నాయుడు. పోలీసులు చేసే చర్యకి ప్రభుత్వం వెంట నిలబడితేనే అవి 2 కంట్రోల్ అవుతాయి. 1995లో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్నాక రాష్ట్రంలోని ఫ్యాక్షనిజాన్ని, రాష్ట్రంలో ఉన్న రౌడీయిజాన్ని ఉక్కు పాదంతో అణిచేసేలా పోలీస్ బాసులకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. వెంటపడి తరిమారు, వేటాడారు. ఏ ఫ్యాక్షన్ నాయకుడు, ఏ రౌడీ నాయకుడికి దమ్ము చాలలేదు. ఆ స్థాయిలో చట్టం పవర్ ఏంటో చూపించారు అధికార యంత్రాంగం. అందుకని ఇదే 2004 నాటికి మ్యాక్సిమం కంట్రోల్ అయిపోయింది. ఫ్యాక్షన్ రౌడీ నాయకులు దారికి వచ్చేశారు. పరిస్థితి గాడిన పడింది. యువతరం ఆ ఉక్కు కోరల్లో నుంచి బయటకు వచ్చి చదువుకోవడం, ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపుకి పోయింది. అందుకే రాష్ట్ర ప్రగతికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కృషి అద్భుతం. బట్ ఇప్పుడు ఈ ఫ్యాక్షన్ రౌడీ నాయకుల దగ్గర అనుచరులు, లేదంటే నిరంతరం ఏదో ఒక నాశనం కోరుకునేటటువంటి మనస్తత్వం ఉండేటటువంటి సైకోలు, శాడిస్టులు, వాళ్ళు నిరంతరం ఏదో సంఘర్షణ కావాలని కోరుకుంటారు. అభివృద్ధి అంటే సంఘర్షణ లేని వాతావరణం అని ఒప్పుకోరు. వాళ్ళు ఆధిపత్యం కావాలని కోరుకుంటారు, అహంకార ప్రదర్శన కోరుకుంటారు. వాళ్ళ ఒత్తిడితో ఇప్పుడు మళ్ళీ ఫ్యాక్షన్ రౌడీయిజపు కోరలకి ఊతమిస్తున్నాం, పెంచి పోషిస్తున్నాం. ఒక పార్టీని అణచివేయడం అంటే ఫ్యాక్షనిజానికి ఆరంభం. ఒక నాయకుల్ని మాత్రమే వేధించడం అంటే రౌడీయిజానికి మళ్ళీ ఊతమియ్యడం. అంటే ప్రజలలో ఉండేటటువంటి బ్యాలెన్సింగ్ మెంటాలిటీని చంపేస్తున్నాం. ఇవాళ రోజున వైసీపీ వాళ్ళందరి మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిన్నెల్లి లాంటి వాళ్ళ మీద దొంగ కేసు పెట్టారు. ఓపెన్గా అక్కడ ఒకే పార్టీలో ఘర్షణ అన్నది తెలిసినా కూడా దొంగ కేసు పెట్టారు. ఇప్పుడు రేపు అతను బయటకు వచ్చాక అదే పని చేస్తాడు కదా. శాశ్వతంగా ఎవడు అధికారంలో ఉండడు కదా దేశంలో. అధికారం మారినప్పుడు ఏం చేస్తారు? ఇలా చేస్తారు. దీనివల్ల బలిపశువులు అయ్యేదేవుడు సాధారణ కార్యకర్త, సాధారణ ప్రజలు. మళ్ళీ సచ్చినట్టు ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికో, ఈ కేసుల్లో మన తరపున వాదనలు వినిపించేందుకు లాయర్లకి డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికో, ఈ ఆర్థిక ఇబ్బందులకో ఆ నాయకుల వెనకాల తిరగాలి. అప్పుడు మళ్ళీ రౌడీయిజం, ఫ్యాక్షనిజం అనేది రెచ్చిపోతుంది. ఎందుకు? వీళ్ళందరినీ పోషించడానికి అడేదో ఒక ఏదో పని చేస్తూనే ఉండాలి, ఎవరినో ఒకటి నాశనం చేస్తూనే ఉండాలి. 70లలో ప్రారంభమైనటువంటిది 2004కి అంతమయ్యి దాన్ని కొనసాగించుకొచ్చినటువంటి ప్రశాంతత ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనం అయితే ఇప్పుడు మళ్ళీ 70ల నాటి దశకానికి తీసుకువెళ్తున్నాం. ఇది ఆలోచించుకోండి.